మైసమ్మ మైత్రి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో భానుమతి మేడ మీద నుండి కిందకు దిగుతూ ఉంటుంది. మైసమ్మను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈవిడ ఇక్కడికి వచ్చింది? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈవిడకి ఎలాగైనా సరే కనిపించకూడదు అని చెప్పేసి వెనక్కి మళ్ళీ పరిగెట్టుకుంటూ పైకి ఎక్కిపోతూ ఉంటుంది. ఇంతలో మైసమ్మ మాత్రం ఇంటి లోపలికి వచ్చి అక్కడ బాధపడుతూ ఉన్న కీర్తనని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. సరే నాకెందుకులే అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న కీర్తనని పిలుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం ఎవరు ఈవిడ అని చెప్పేసైతే అనుకుంటూ మైసమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ మాత్రం నేను పోలీస్‌ని, సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మైసమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం దాక్కొని ఎందుకు వచ్చింది ఇక్కడికి ఇది? ఏం తెలుసుకోవడానికి వచ్చింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ మాత్రం గౌతమ్ ఫోటోని తీసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా? ఈ ఫోటో నీ దగ్గరే ఆ రోజు పెళ్లిలో పడి ఉంది. నేను చూసాను. ఈ అబ్బాయి ఎవరు? ఇతను ఎవరో నీకు తెలుసా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఈవిడ గౌతమ్ కోసం అడుగుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ అలా అక్కడ ఉన్న గౌతమ్ ఫోటోని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఇప్పుడు నిజం చెప్పేస్తుందా ఏంటా అని చెప్పేసైతే చాలా భయపడుతూ అక్కడ దాక్కుని మరీ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ మాత్రం ఎవరు ఇతను? ఇతను నీకు తెలుసా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. తెలియకపోతే నీ దగ్గర ఎందుకు ఉంటుంది? ఈ ఫోటో ఎవరో తెలిసి ఉండాలి. ఎవరు ఇతను? నీకేమవుతారు? అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్